హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025కు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ముఖ్యంగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఉండబోతుంది. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్క టీం కొత్త స్ట్రాటజీస్ అయితే ప్లే చేసే పనిలో పడ్డారు. ఇక పూర్తిగా కోచింగ్ స్టాఫ్ని, ప్లేయర్స్ని చేంజ్ చేసే పనిలో ఉన్నారు. ఇక ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పటి నుంచో అట్టి పెట్టుకున్నటువంటి రిక్కీ పాంటింగ్ని చేంజ్ చేసి కొత్త హెడ్ కోచ్ కోసం వెతుకుతున్నారు. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కుమార సంగకార 2021 నుంచి 2024 వరకు హెడ్ కోచ్గా పనిచేయగా అందులో ఒకసారి ఫైనల్కి 2 సార్లు ప్లే ఆఫ్స్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయినా అతడి స్థానంలో ప్రజెంట్ రాహుల్ ద్రావిడ్ని హెడ్ కోచ్గా తీసుకునే పనిలో పడ్డారు. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ అలాగే కోచింగ్ స్టాఫ్ని చేంజ్ చేసే పనిలో ఉన్నారు. ఇక ముఖ్యంగా వాళ్ళు యువరాజ్ సింగ్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ డిపార్ట్మెంట్లో చేంజెస్ అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇది అఫీషియల్గా న్యూస్ 18 నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఇక ఫైనల్గా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్. ముఖ్యంగా ఐపీఎల్ టీమ్ ఓనర్స్ అయితే ఈసారి ఐపీఎల్ రిటెన్షన్లో కొన్ని మార్పులు అయితే కోరుతున్నారు. ఇక ప్రతిసారి మెగా ఆక్షన్ అనగానే 3 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ఈసారి 4 నుండి 5 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం అయితే కోరుతున్నారు. ఇందులో భాగంగానే ప్రజెంట్ చర్చలు అయితే సాగుతున్నాయి. ఇక ఫైనల్గా జూలై 30-31న బీసీసీఐతో అయితే టీమ్ ఓనర్స్ అలాగే ఐపీఎల్ ఓనర్స్ అయితే మీటింగ్ జరగనుంది. ఇక ఈ మీటింగ్లో ఫైనల్ కన్క్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చే కొత్త రూల్స్ ఏంటి అని. ఇక మరిన్ని క్రికెట్ అప్డేట్స్, ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మరో 3 ఫ్రెండ్స్కి అయితే రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.